బీజేపీలో భారీ మార్పులు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేంజింగ్ మూమెంట్స్. పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చిన నితిన్ నబీన్. పార్టీతో పాటుగా ప్రభుత్వంలోనూ మార్పులు చేసే దిశగా బీజేపీ నాయకత్వం. ఇంతకీ ఆ మంత్రి పదవి ఎవరికి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భారతీయ జనతా పార్టీలో త్వరలోనే భారీ స్థాయిలో మార్పులు జరగనున్నట్లు సమాచారం. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ మార్పులు చేయనుండగా తెలంగాణలోనూ మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ ముఖ్య నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా జూలైలో మార్పులు చేర్పులుంటాయని పార్టీ నాయకులు సైతం చెబుతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం జాతీయ కమిటీని ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. దేశంలోని 7 రాష్ట్రాలకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలను కూడా మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి కొత్త వారికి అవకాశాలు రానున్నాయని, ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జీలుగా సేవలు అందించడానికి ఇక్కడి నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. కేంద్ర మంత్రి పదవి విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే కేంద్రంలోని కీలక నాయకులు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు, ఆ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లులను మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసే విధంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఇదే జరిగితే ఇంకా ఎక్కువ స్థాయిలో మార్పులుంటాయని, మహిళలకు ఇప్పటి నుంచే ప్రాతినిధ్యం పెంచేటువంటి అవకాశం ఉందని సమాచారం. కేంద్ర పార్టీ కమిటీలో పలువురు రాష్ట్రానికి చెందినటువంటి నేతలు తమకు అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు. ఇప్పటి వరకు జాతీయ కమిటీలో ఉపాధ్యక్షురాలిగా ఎంపీ డీకే అరుణ, కార్యవర్గ సభ్యులుగా ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి తమిళనాడు సహా ఇన్ఛార్జిగా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తమకు స్థానం దక్కుతుందని ఎంపీలు ఎవరికి వారు నమ్ముతున్నారు. 9 మంది ఎంపీలు ఉండగా 2 మంత్రులుగా ఉన్నారు. మిగిలినటువంటి 7 ఎవరికి వారు తమకే మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఈ సస్పెన్స్కు మరో 10 రోజుల్లో తెరపడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే బీజేపీ ఇప్పటి వరకు అవలంబిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా చాలా చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయని కూడా గతం నుంచి రాజకీయ విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా మార్పులు చేసుకుంటేనే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎక్కువగా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే అలానే ఇంకా ఉన్నది ఎక్కువగా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా దెబ్బతినేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుందని నాయకత్వాన్ని కూడా అనుకొని ఇప్పుడు ఈ చేంజింగ్ మూమెంట్స్ అన్నీ కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో, వచ్చేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు గెలిచినటువంటి స్థానాలకు అన్నిటికంటే ఇంకా మెరుగ్గా అవసరమైతే ప్రతిపక్ష హోదాలో ప్లాన్ చేయాలని కూడా బీజేపీ చాలా గట్టిగా కసరత్తు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 7 ఎవరికి ఆ మంత్రి పదవి వస్తుందని చాలా ఈగర్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు తమకే వస్తుందన్నటువంటి ధీమాతో సైతం ఉన్నారు. ఎవరికి సంబంధించినటువంటి పైరవీలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకునేటువంటి ఏర్పాట్లు కూడా అన్ని విధాలుగా తమ వంతు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి, భవిష్యత్తులో బీజేపీ ఉన్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా కొంచెం మార్చేటువంటి విధంగానైతే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా ఎన్నికైనా కూడా ఆశ్చర్యం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది 7 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంత్రి పదవికి దక్కినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఆ 7 ఎవరికి ఇది వరిస్తుందని కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లేదంటే వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఎక్కువగా తెలంగాణ నుంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా పైనుంచి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ వీటన్నిటికీ తెరపడాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొక 10 రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.